హాయ్ అండి, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఏంటంటే మన సాబ్దానా కిచిడి చేస్తున్నా. ఎందుకంటే ఇది షుగరు బీపీ ఉన్నవాళ్ళు, పిల్లలు, ఇంకా బాలింతలు ఎవరైనా శివరాత్రికి జాగరణ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకు ఫాస్టింగ్ చేయడం ఇబ్బంది ఉంటుంది. మెడిసిన్ ఉన్న వాళ్ళు ఈ ఫుడ్ తీసుకుంటే దోషం లేదని నేను చూసా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ బ్రాహ్మణ్స్ వాళ్ళు ఉండి చెప్పినారు నాకు ఒక 20 ఇయర్స్కు ముందు. అప్పుడైతే నేను ఏమి చేసుకోకుంటుంటే, ఇప్పుడైతే ఇక సాబ్దానా కిచిడి చేసుకుందాం అనేసి నేను ప్రిపేర్ అవుతున్నా. ఎందుకంటే అప్పుడైతే ఎందుకంటే కొంచెం ఎనర్జీగా ఉంటే, అప్పుడు షుగర్ ఇట్లా లేదు. ఇప్పుడు షుగరు బీపీ ఉండడం వల్ల ఇంకా ఈ ఫుడ్ కోసం నేను అరేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఎవరైనా షుగర్ బీపీ ఉన్నవాళ్ళు, ఇంకా వృద్ధులు ఈ ఫుడ్ చేసుకొని తినడం వల్ల తప్పు లేదంట ఫ్రెండ్స్. నేను అది చేస్తున్నా, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ నేను ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇవి సాబ్దానా నైట్ నానబెట్టా ఫ్రెండ్స్. ఇది నైట్ నానబెట్టాను. చూడండి, ఇది ఎంత గుల్లగుల్లగా అయిపోయింది. మీ అందరికీ మనకు ఏమంటే డౌట్ ఎలా వస్తుందంటే, సాబ్దాన్ కదా మోషన్ ఫ్రీగా ఉంటుందో లేదో అన్న డౌట్ ఉంటుంది. చూడండి ఎంత విడివిడిగా పొడి పొడిగా అయిపోయినాయో. రాత్రి నానబెట్టాను. ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ పోసి నానబెట్టాను ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన పల్లీలు ఫ్రై చేసి వేయించి ఇలా తీసి పెట్టుకున్నాను. పసుపు, జీలకర్ర, ఒక సగం మిర్చి, ఎండుమిర్చి, మిరియాల పౌడరు, కల్లేమాకు, జీలకర్ర, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం దీన్ని తయారు చేద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేసుకొని చేద్దాము. ఇది ఏంటంటే పల్లీలు మనము ఇలాగే వేసుకోవచ్చు, లేకుంటే మనము ఇదంతా ఫ్రై చేసేటప్పుడు కూడా గ్రైండ్ చేసి కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఇష్టానుసారం. పల్లీలుగా వేసుకుంటే పల్లీలుగా వేసుకోవచ్చు, మీ పొడిగా అంటే పొడిగా. ముసలి వాళ్ళు, వృద్ధులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు పల్లీలు తినరాదు కాబట్టి ఇది వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు అట ఫ్రెండ్స్. నేనైతే ఆలు వేస్తలేను. ఇక ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకొని చేసేసుకుందాం. ఎందుకంటే మనకు షుగరు ఉన్న వాళ్ళైనా ఎవరైనా, వృద్ధులు కానీ బాలింతలు కానీ ఫాస్టింగ్ శివుంది ఇంత బాగా ఇంత ఇదిగా చేస్తారు ఫ్రెండ్స్, బాగా నిష్టగా. కానీ బ్రాహ్మణ్స్ వాళ్ళే నాకు చెప్పిండ్రు, ఏం కాదు ఈ టిఫిన్ చేసుకొని తినొచ్చు మనము. ఎందుకంటే మెడిసిన్ వల్ల ఇప్పుడైతే చాలా ఇబ్బంది అవుతుంది. అలా వట్టిగానే అలా ఫాస్టింగ్ చేసేవాళ్ళు ఇది తినొచ్చు అని చెప్పారు. ఎందుకంటే టాబ్లెట్లకు ఎలా ఉంటుందంటే కొంచెం ఇదిగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇబ్బందిగా ఉంటుంది. మనము అతి చేసి పడిపోక ముందే కొంచెం ఎనర్జీగా ఉండడం బెస్ట్ అని అయితే నేను అనుకుంటా. మా ఫ్రెండ్ చెప్పింది కాబట్టి నాకు కూడా కరెక్ట్గా అనిపించింది. ఇప్పుడైతే నేను ఇవి అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్. కల్లేమాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ అయితే వేసేస్తున్నా. ఇవి వేసిన తర్వాత మీకు ఇష్టం ఉంటే పసుపు వేసుకోండి, లేకుంటే లేదు. నాకైతే కొంచెం అవి వైట్ కదా ఫ్రెండ్స్, వైట్లో కొంచెం పసుపు కలరు వేస్తున్నా నేను. పసుపు ఫ్రెండ్స్, పసుపు కలర్ కాదు, కలర్ కోసం నేనైతే పసుపు వేస్తున్నా. మీరు కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు దీన్ని కలిపేద్దాం. కలిపితే మంచిగా ఇదవుతుంది అన్నమాట, కలిసిపోతుంది. మనం ఇప్పుడు ఏంటంటే ఇవి వేసేసుకుందాం. ఇందులో వేసేసుకుందాం. మొత్తం మీకు చూపెట్టాలి ఫ్రెండ్స్. నైట్ నానబెడితే మంచిగా మొత్తం ఇలా పిండి లాగా అయిపోయింది. చూడండి, మొత్తం ఇట్లా గట్టిగా లేదు, మొత్తం పిండిలాగా గుజ్జులాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇవన్నీ ఇందులో వేసేసి
మనకు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే అది మోషన్ ఫ్రీ ఉంటుందా లేదా అనేది నాకు కూడా డౌట్ ఉండే. ఎందుకంటే సాబ్దానం మనం అప్పుడే చేస్తాం కదా పిల్లలకు కానీ పెద్దలకు కానీ. అలాగే ఇప్పుడు ఇందులో మనం ఇది మిరియాల పౌడర్ కూడా వేసేస్తున్నా. అలాగే మనం సాల్ట్ కూడా వేస్తున్నాం. ఇప్పుడు డబ్బా చేంజ్ అయింది. ఇప్పుడు మనం దీన్ని వేస్తాం. చూడండి, కొంచెం సాల్ట్ వేసుకుందాం. వెల్లిగడ్డ వేసుకోవద్దు శివరాత్రి రోజు కనుక. ఫాస్టింగ్ ఇది మహా అద్భుతమైన రోజు. శివుడు మనకు ఉద్భవించిన రోజు కాబట్టి ఇలా వేసేసుకుందాం. అలాగే నేను కొన్ని పల్లీలు మాత్రం వేస్తున్నా ఫ్రెండ్స్. ఇందులో మిగతా మిక్సీ చేస్తా ఫ్రెండ్స్. ఇదైతే గ్రైండ్ చేసేసాను పల్లీల పౌడరు. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పటికైనా ఏమి చేసుకోకుండా అలాగే ఉండి నీరసించి పోకుండా ఉండడానికి ఇప్పుడు నానబెట్టండి. సాయంత్రానికల్లా నానిపోతుంది. ఇది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చేసుకొని తినండి. ఎందుకంటే మీకు మీ దగ్గర వృద్ధులు కానీ బాలింతలు కానీ ఇంకా షుగర్ బీపీ పేషెంట్స్ ఎవరున్నా కానీ ఇది చేసి పెట్టండి ఫ్రెండ్స్. మీకు సాయంత్రం వరకు మహానిష్టగా ఉందామనుకుంటారు. ఎందుకంటే ఎంత మొక్కినా దేవుడే ఫ్రెండ్స్. మన మనసులో ఉండాలి దేవుడు, భక్తి, ప్రేమ అనేది మనసుతోనే ఉండాలి. కానీ మనం ఫాస్టింగ్ చేసి మొత్తము ఎనర్జీ పోగొట్టుకొని మళ్ళీ ఇదైతే కష్టమైపోతుంది అందరికీ. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనకు కూడా ఇబ్బంది అయిపోతుంది. అందుకన్నట్ట నేనైతే మా ఫ్రెండ్ చెప్పింది కాబట్టి ఇలా ఓకే ఏం కాదు అని చెప్పింది. నేను పోయిన ఇయర్ కూడా ఇది చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా. ఒక 2 minutes 5 minutes లోపల దించేసుకుందాం. ఆ లోపల కొంచెం మాట్లాడతా ఫ్రెండ్స్. ఎందుకంటే ఫాస్టింగ్ అని మనం మొత్తం ఇది చేస్తే ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఎందుకంటే ఇది దేవుడి భక్తి కోసం మస్తు ఇది చేస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం నాకు ఎందుకో అనిపించింది. ఎందుకంటే నేను కూడా అనుభవపూర్వకంగా ఒకసారి గ్రహణం అప్పుడు మొత్తం ఉంటా అనేసి, అప్పుడు ఎండాకాలమో ఏదో సూర్యగ్రహణం అప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది కదా ఫ్రెండ్స్. అప్పుడైతే మొత్తం నిలారం ఉండిపోయాను. కానీ మొత్తం ఇలా అంటే పడగతో కొట్టినట్టు అయింది ఫ్రెండ్స్. నా బాడీ మీద ఎఫెక్ట్ అసలు కోలుకోలేదు నేను. ఇప్పుడు కూడా నేను ఈ వీడియో తొందరనే అప్లోడ్ పెడతా. నాకు నా వాళ్ళందరూ, నా వీడియో చూసే వాళ్ళందరూ తొందరగా ఇవి ఇప్పుడు నానబెట్టి సాయంత్రం వల్ల చేసి ఇవ్వండి. తప్పు లేదు, దోషం లేదు ఫ్రెండ్స్. తప్పేం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం డీలా పడిపోయి అది తినకుండా చక్కెర వచ్చి పడిపోతే షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలా మన పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతూ మనం కూడా ఇబ్బంది పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేను కూడా ఇది ప్రిపేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా షుగర్ పేషెంట్నే కాబట్టి నేను ఎప్పుడైనా కానీ నేను అనుకుంటా నాకు పక్కకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని అనుకుంటా. తినడం అని కాదు ఫ్రెండ్స్. మనకు ఏదైనా బండి అయినా ఏదైనా కానీ బస్సు అయినా కార్ అయినా అందులో పెట్రోల్ ఏంది నడవదు. మనం కూడా అంతే ఫ్రెండ్స్. ముందు మన ఎనర్జీని చూసుకోవాలి. ఎటు వెళ్ళినా కూడా ఎటు వచ్చినా నేనైతే అది బాగా కేర్గా ఉంటాను నేను. కానీ కొందరు ఎక్కిరిస్తుంటారు ఎప్పుడు తిండి అని. మరి అదే కానీ కాదు ఏంటంటే అయినా మామూలుగా ఉన్నా కూడా అంటూనే ఉంటారు తిండి అనేసి. కానీ మన ఎనర్జీ చూసుకోవాలి. బండికి పెట్రోల్ పోయింది అది నడవదు. ఎంత అయినా కూడా మనుషులమైన అంతే, ఏదైనా అంతే ఫ్రెండ్స్. అదైతే ఉడుకుతుంది. ఉడికే లోపల కొంచెం సిమ్ మీద పెట్టిన అది ఫ్రై అయ్యే లోపల నేను అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు అప్పుడు గ్రహణం అప్పుడు అనుభవించిన బాధ తట్టుకోలేక మీకు కూడా మీరు అట్లాంటి బాధ అనుభవించకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా కూడా ఇది ఏం తప్పు లేదంట. ఇది ఫుడ్ కిందికి రాదని చెప్పినారు వాళ్ళు బ్రాహ్మణ్స్. మా ఫ్రెండ్స్ మెట్పల్లిలో ఉన్నప్పుడు చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు అయినా కూడా వాళ్ళు చెప్పకపోయినా ఇట్లాంటి ఫుడ్ మహారాష్ట్రలోనైతే బాగా చేసుకుంటారంట. అలా వాళ్ళకు ఇది తప్పు కాదు, దోషం కాదని తింటుంటారు. మీరు కూడా ఇది చూడండి,
ఇంకా నేనైతే ఏమంటే ఇది ప్రిపేర్ అయితే చేస్తున్నా. మా వారైతే తినను అన్నాడు. నాకు భయం, తనకు స్టంట్ పడ్డది కదా పోయిన జనవరిలో, మొన్నటి కాదు అంతకుముందు జనవరిలో స్టంట్ పడ్డది. మెడిసిన్ వాడుతున్నాడు. నేను నిలారం ఉంటా అంటున్నాడు. తినమంటే నన్నే తిడతాడు. ఏమో ఫ్రెండ్స్, నేను అది చేసిన తర్వాత తినమనైతే అంట. ఏం చేస్తారో ఏమో తెలియదు. మొక్కుడే ఫ్రెండ్స్. ప్రేమే, భక్తి. కానీ మన ఎనర్జీ కూడా చూసుకోవాలి. పూర్తి డీలా పడిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడైనా కూడా ఇంకా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అన్నట్టే నేను అనుకుంటా. ఎక్కువ శాతం పక్క వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టద్దు అనుకుంటా. ఉన్నంతలో మనము కొంచెం ఎనర్జీ చూసుకోవాలి. పెద్ద మనుషులను అయితే మీరు వదిలిపెట్టకండి. కంపల్సరీ ఇది చేసి పెట్టండి. ఎవరైనా మనవరాళ్ళు కానీ, కోడళ్ళు కానీ, బిడ్డలు కానీ ఇట్లాంటి ఫుడ్ చేసి పెట్టండి. భక్తి. ఒక్క పువ్వు పెట్టినా, 2 పువ్వులు పెట్టినా భక్తే. కానీ మన ఆత్మలింగానికి మాత్రం ఫస్ట్ పూజించుకున్న తర్వాతనే అన్నీ అనైతే నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. నేనైతే అంతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. మన ఆత్మకైనా వేరే ఆత్మకైనా ఫుడ్ మంచిగా ఇవ్వాలనేది నాకు తెలిసిన విషయం. నా చుట్టూన్న వాళ్ళకైనా ఎవరికైనా ఫుడ్ నాకు ఉన్నంతలో నీళ్ళైనా లేకపోతే జావైనా చేసి పోస్తా అనే మెంటాలిటీ నాది. ఎందుకంటే బండికి పెట్రోల్ ఎలాగో ఎనర్జీ కూడా అలాగే. మహాశివరాత్రికి అందరి పేరున నా సబ్స్క్రైబర్లు అందరికీ పేరున ధన్యవాదాలు. అందరికి శుభాకాంక్షలు అండి. ఇంకా సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నాను. ఏందో అనండి, నాకైతే అప్పుడు పడ్డ దెబ్బకు మీరందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ మాట్లాడుతున్నా. ఎక్కువ చెప్పడం జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎక్కువ మిమ్మల్ని విసిగిస్తున్నానేమో. విసిగిస్తే క్షమించండి ఫ్రెండ్స్. ఎందుకంటే క్షమాపణ అడగడంలో తప్పేం కాదు. మన తప్పైనప్పుడు క్షమించమని అడగడము అయితే నాకు ఇష్టం. మన తప్పు లేనప్పుడు మాత్రం తల వంచేది లేదు, తగ్గేదే లేదు అని అయితే నేను అనుకుంటా. ఇంకా అదే అయితే ఉడికిపోతుంది. అయిన తర్వాత తిన్న తర్వాత మంచిగా మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అనుకుందాం. తప్పేం లేదు ఫ్రెండ్స్. సాయంత్రం వరకు మీ నానమ్మలకు కానీ అమ్మమ్మలకు కానీ ఇది ఫుడ్ చేసి పెట్టండి. ఇప్పుడే తయారు చేసి పెడతారని నేను అనుకుంటా. తయారు చేసి పెట్టి నాకు కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే షుగర్ లెవెల్స్ తగ్గిపోతే చాలా ఇబ్బంది. మొత్తం చల్ల చెమటలు వచ్చి పడిపోతాం ఫ్రెండ్స్. ఆ ఇబ్బంది పండగ పూట మంచిగా ఓం నమః శివాయ అని ధ్యానం చేసుకుంటూ కడుపులో కొంచెం ఎనర్జీ ఇస్తే తప్పేం కాదు. చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఎమోషన్ అయిపోతున్నా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అందరం ఓం నమః శివాయ స్మరణ చేసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాను. మరి అది ఏమైందో ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా అయిందో. సూపర్. వాటర్ ఇట్లా ఉంటాయి చూడండి, మనకు పిల్లలు వంకచ్చుకుంటారు. ఎంత సూపర్గా అయిందో. స్టవ్ కట్టేస్తా ఫ్రెండ్స్. మీరైతే పెద్దవాళ్ళు ఎవరైనా చేసి పెట్టండి. ఇంత సూపర్గా అయింది. ఎక్సలెంట్గా అయింది ఫ్రెండ్స్. నాకైతే హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంత సూపర్గా వచ్చింది. మీరు కూడా చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్.